ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మెడిటేషన్ అని అంటున్నారు. సో మెడిటేషన్ అసలు ఎలా చేయాలి, రోజుకి ఎన్ని మినిట్స్ చేయాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి మనం గట్టిగా కోరుకుంటే మెడిటేషన్లో పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి, ఆ కోరిక నెరవేరుస్తాయి. అండ్ లైక్ బటర్ఫ్లై థియరీ అంటారు కదా, ఈ నేచరే మనకి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తుందని అంటారు కదా, అది ఎంతవరకు నిజం నమ్మొచ్చు? ఫస్ట్ వచ్చేసి చాలా బిగ్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి మెడిటేషన్ అంటే అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు చదువుకునే సక్సెస్ అట్లాంటి వాటికి ట్రై చేస్తున్నప్పుడు మెడిటేషన్ కంటే మెడిటేటివ్ లివింగ్ ఆర్ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్. మెడిటేషన్ చాలా పెద్ద స్టేజ్. మెడిటేషన్ అంతవరకు వెళ్ళొద్దు. ముందు అసలు నేనేంటి, నా శరీరం ఏంటి, నా మైండ్ ఎలా పనిచేస్తుంది, నా మైండ్ క్వాలిటీస్ ఏంటి, నేను ఎందులో ఉన్నాను, ఇవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మైండ్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తామో దెన్ స్లోగా మెడిటేటివ్ స్టేట్కి వస్తాం. అది మనం చెయ్యలేం. మెడిటేషన్ మనం చేయలేం. మెడిటేషన్ జరుగుతుంది, ఆటోమేటిక్ జరుగుతుంది. ఓకే, అంతవరకు మాత్రం మైండ్ స్లోగా ఆ అన్నెసరీ థాట్స్, అన్నెసరీ వైబ్స్, వీటి నుంచి మెల్లగా తీసుకురావాలి. మెడిటేషన్ వల్లే సొల్యూషన్ రాదు. అసలు యాక్చువల్గా అయితే ఇవన్నీ ఊహించుకున్న ప్రాబ్లమ్స్ కాబట్టి, ఇప్పుడు భయం కానీ, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానని కానీ, వర్రీ కానీ, ఇవన్నీ ఊహించుకున్నవే, రియల్గా అయితే లేవు. సో రియల్గా లేవు కాబట్టి ఆ మైండ్ని అలాగే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. దానికి స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ ఆర్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లోపల ఏం జరుగుతోంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి మీరు అన్నట్టుగా పంచభూతాలు మనకు హెల్ప్ చేస్తాయా ఆర్ బటర్ఫ్లై ఎఫెక్ట్ వస్తుందా అని చెప్పి నేనంటాను, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ టు యువర్ ఓన్ క్రియేషన్లోకి వెళ్ళిపోతాము, ఓకే, ఆటోమేటిక్గా లాస్ పనిచేస్తాయి, యూనివర్సల్ లాస్ పనిచేస్తాయి. నీకు లోపల ఏది ఉంటే బయట అది వచ్చి తీరుతుంది. నువ్వు లోపల కూల్గా పాజిటివిటీతో ఉన్నావా, బయట ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాము, ఒక 5 days పాజిటివ్గా ఆలోచిస్తాం, 6th day దాంట్లో మట్టేస్తాం. మళ్ళీ అవ్వదు అనుకుంటే అవుతుందా, అనుకుంటే అయిపోతుందా అని మనకి మనమే చాలా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం నెగిటివిటీ. సో అందుకని అది పాజిటివ్ ఎఫర్మేషన్స్తోనో లేకపోతే 4 సార్లు అనుకోవడమో కాదు, లోపల నుంచి యూ ఫీల్ యు ఆర్ కేపబుల్. ఎప్పుడు వస్తుందా ఫీలింగ్? వెన్ యూ ఇంప్రూవ్ యువర్ టాలెంట్, వెన్ యూ వర్క్ టువర్డ్స్ ఆ గోల్ గురించి రోజుకు ఒక చిన్న అడుగైనా ముందుకేయాలి, చిన్న అడుగైనా ముందుకేయాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, టైం అనే లిమిట్ పెట్టుకోగానే స్ట్రెస్ అనేది వస్తుంది, వరి అనేది వస్తుంది. నేను డాక్టర్ అవుతా ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం కాకపోతే ఆ నెక్స్ట్ సంవత్సరం, కానీ నేను ప్రాపర్గా చదివి తెలుసుకుని నేర్చుకుని అవుతాను. నాకు సమయం లిమిట్ లేదు. వాడి పేపర్లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు, ఎన్ని మార్కులు రావాలి లిమిట్ లేదు నాకు. నేను ఇచ్చిన 200 క్వశ్చన్లకి 200 మార్కులు తెచ్చుకోవాలి. నేను అంటే నాకు సబ్జెక్ట్ తెలియాలి. నాకు తెలియలేదనుకో సబ్జెక్టు, కనుక్కుని తెలుసుకుంటా. ఈ మైండ్ సెట్తో చదివేవాడు మార్కులు లెక్కలేసుకోడు. ఓకే, 20 వచ్చింది, ఇంకో 20 మార్క్స్ వస్తే పాస్ అవుతాను ఆలోచించాడు. బికాజ్ నాకు ఆ 20-30తో సంబంధం లేదు. ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేయాలి. అవన్నీ నాకు వచ్చి ఉండకపోతే నేను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఏ డాక్టర్, ఐ విల్ నాట్ గో దట్ సైడ్. నా ప్రైడ్ అనేటట్టుగా తీసుకోగలిగిన వాడు సక్సెస్. ఓకే, ఎప్పుడు కూడా ఇది మైండ్లో పెట్టుకుంటే దెన్ యూనివర్స్ మొత్తం మనకు పంచభూతాలే కాదు, యూనివర్స్ మొత్తం భగవంతుడితో సహా, భగవంతుడు వెయిట్ చేస్తుంటాడు. ఒక్కసారినరా నిజాయితీగా మనస్ఫూర్తిగా నేను చేస్తాను, సాలిడ్గా నేర్చుకుని అని దిగండి. ఏదో ఏటీఎంలోగో లేకపోతే నువ్వు ఇలా చేస్తే నేను నీకు అది చేస్తా అని బిజినెస్ డీల్ కాకుండా నిజంగా నేను నేర్చుకుంటారా భయ్, నిజంగా ఫ్రమ్ మై హార్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన అంత సబ్జెక్ట్ నేను చదువుకుంటా. నాకు సీట్ వచ్చినా రాకపోయినా, దాన్ని సెలెక్ట్ చేసినా చేయపోయినా నేను పర్ఫెక్ట్గా తయారవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ లాగే తయారవుతాను అని అనుకోగానే వెంటనే యూ స్టార్ట్ అట్రాక్ట్, వెంటనే యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ మైండ్. ఎప్పటిదాకా అయితే ఇది అర్థము కాదో అప్పటిదాకా కబడ్డీ అమ్మయ్య కబడ్డీ అయ్యో రాలేదు, ఇందులోనే ఉంటాం, స్టక్ అయిపోతుంటాం. నేనంటే దట్స్ వై యూ చేంజ్ ఇన్ యువర్ మైండ్ దట్ డెఫినేషన్. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన అన్నీ నేర్చుకుంటా, నేను నేర్చుకుని తీరుతా అంతే. వాడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ ఫోర్స్. అది అయి తీరుతాను, ఫినిష్, ఎంటైర్ గేమ్ చేంజ్ అయిపోతుంది. దానికే యూనివర్స్ విల్ హెల్ప్, దానికే ఏ బటర్ఫ్లై కానీ ఏ డైనోసార్ థియరీ అయినా అప్లై చేస్తుంది.